హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రెడ్ హల్వా తయారు చేస్తున్నాను. సో సింపుల్గా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. సో వీడియో చూసిండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ సైడ్లు కట్ చేసుకున్నాం. బ్రెడ్ స్లైసెస్ని ఇలా ముక్కలా కట్ చేసుకొని సపరేట్గా ప్లేట్లో పెట్టేసుకున్నాం. బ్రెడ్ స్లైసెస్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఉన్నాయి కదా, అవి కూడా పక్కన పెట్టేసుకున్నాం. అలాగే ఒక 4-5 యాలక్కాయలను కూడా దంచి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవడానికి ఇలా గుంటగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకున్నాం. ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బ్రెడ్ స్లైస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే ఫ్రై చేస్తే సరిపోద్ది. చూసారు కదా, ఇలా ఫ్రై చేస్తే సరిపోద్ది. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వేరే ప్యాన్ పెట్టుకున్నాం. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి నెయ్యి యాడ్ చేసుకున్నాం. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో గ్లాస్ పంచదార యాడ్ చేసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. పంచదార మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్తో తీసుకుందాం. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ కుక్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నేనైతే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నా. కొంచెం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది.
సూపర్ ఉంది టేస్ట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, బ్రెడ్ హల్వా ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో. ఫుడ్ కలర్ అయితే మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అది. మిగతా అంతా ప్రాసెస్ ఒకటే. నెయ్యి లాస్ట్లో కొంచెం ఎక్కువ వేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.